హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే మహర్నవమి సాయంత్రం అన్నమాట. సో ఇవాళ మార్నింగ్ మహర్నవమి పూజ అది ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను. ఇదైతే డైలీ వ్లాగ్ అండి. ఇంకా వ్లాగ్ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేశానమాట. అంటే మధ్యాహ్నం కొంచెం పనంతా అయ్యి కాస్త రిలాక్స్ అయ్యి ఈవినింగ్ లేవడము అన్ని పనులు లేట్గా స్టార్ట్ చేసాము. ఇంక ఇప్పుడైతే దీపారాధన చేసుకోవాలి. అలాగే మా పిల్లలేమో మెహందీ పెట్టవా అంటున్నారు. సరే ముందు వాళ్ళకి మెహందీ పెట్టేశాక అప్పుడు నేను దీపారాధనకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అనుకుంటున్నాను. ఇంకా ఛాయ్ కూడా తాగలేదండి. ఇంకా దీపారాధన అయ్యాకనే ఛాయ్ తాగుతాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే కదా నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేసేది. నా డైలీ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ ఉంటుందన్నమాట. చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మా పిల్లలకి మెహందీ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మెహందీ పెట్టగానే నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. అయిపోయిన తర్వాత దీపారాధన అయ్యాక అప్పుడు ప్రశాంతంగా ఛాయ్ తాగుదామని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇప్పుడే మా చిన్నమ్మాయికి అయితే గోరింటాకు పెడుతున్నానండి. కోన్ అయితే తెచ్చుకుందనమాట. కరాచీ కోన్ అండి. ఇదేంటంటే ఇన్స్టెంట్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో మంచి కలర్ వస్తుంది. ఎవరైనా యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ మా చిన్నమ్మాయికి పెడుతున్నాను, తర్వాత మా పెద్దమ్మాయికి పెట్టాలి. మా డిజైన్ పెట్టిన ఫస్ట్ కప్స్ కూడా పెట్టాలి కదా. మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక చూపిస్తామండి ఎలా వచ్చిందో. ఓకేనా, మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక చూపిద్దాం. మా చిన్నమ్మాయికి మెహందీ వేయడం అయితే అయిపోయిందండి. చూడండి, ఇట్లా వేసాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మ వెనకాల ఇక్కడ చుక్క పెట్టాను సింపుల్గా. పెద్దదా చిన్నదా తల్లి? రౌండ్ చేస్తానుండమ్మా. ఇది ఒక నిమిషం ఆగు. రౌండ్ చేస్తే కొంచెం ఇది వేస్తే సెట్ అయిపోతుంది తల్లి. వేస్తావా? అంటే ఒక చేత్తో పట్టుకున్నాను కదా ఫోన్. సహస్ర అండ్ శ్రద్ధ both are sisters. Cute sisters. Lovely sisters. అది మాత్రం నిజంగా జాగ్రత్త చిన్నాడు కదపకు. ఈ కరాచీ కోన్ ఏంటంటే తొందరగా పండిపోతుంది. అదొకటి బాగానే అడ్వాంటేజే. కానీ అండి కొంచెం ఒకవేళ అక్కడ దాని డిజైన్ సరిగ్గా రాలేదని మనం చెబుదామని లోపు ఇంత పండిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు మా శాస్త్రగాడికి వేయాలి. మా చిన్నదానికి వేసాను ఏదో డిజైన్. చిన్నాడు నీకు నచ్చింది అది? ఏది లేదా చిన్న పొట్టాడు. ఇప్పుడు మా సర్గడికి కూడా ఏదో ఒక డిజైన్ అయితే వేయాలన్నమాట. ఓకేనా?
మా పెద్దమ్మాయి చెయ్యి డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. ఇట్లా పెట్టాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మెహందీ పెట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను గబ్బగబ్బా ఫ్రెష్ అప్ అయిపోవాలి. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసేయాలండి. మర్చిపోయాను, నేను పెట్టిన మెహందీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంక ఇప్పుడు దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిందండి. మెహందీ అయితే మా పెద్దమ్మాయిది ఇలా పండిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా చిన్నమ్మాయిదైతే ఇట్లా వచ్చిందనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూసారు కదండి మా పిల్లలకి పెట్టిన గోరింటాకు ఎలా పండిందో. సో మంచిగా పండిందండి. అంటే అదేంటంటే కరాచీ కోన్ అనమాట. మీకు నార్మల్ కోన్స్ కన్నా కరాచీ కోన్ ఏంటంటే హాఫ్ అన్ అవర్లో పండిపోతుంది. మామూలుగా నేను వాళ్ళకి పెడుతుంటేనే నా చెయ్యి చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో వేలు. సో ఇంకా కొంచెం కలర్ కూడా వస్తుందన్నమాట ఆయిల్ అది పెట్టుకుంటే. మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కరాచీ కోన్ కొనుక్కోండి. అంటే ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాలి, అది మనకి టైం లేదు, లేకపోతే అంత ఓపిక లేదు అనుకుంటే మీరు పార్టీకి వెళ్ళే రోజు మార్నింగ్ కూడా లేచి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చాలు. ఆ పార్టీ టైంకి మీకైతే పండిపోయి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సో మా పిల్లలకైతే బాగా పండిందండి. మా పిల్లలు గోరింటాకు ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? ఇవాళ ఈవినింగ్ అయితే చాయ్ షాట్ పెట్టలేదు. సో అందరూ మిస్ అయ్యారా? పోన్లేండి, పర్వాలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, చాయ్ తాగారా లేదా అందరూ? నేనైతే ఇవాళ అసలు చాయ్ తాగలేదండి. పూజ అయిన తర్వాత చాయ్ తాగుదాం అనుకున్నాను, ఇంకా తాగడం కుదరలేదు. సో ఇంకా కాఫీ అయితే తాగానమాట. అప్పుడు వీడియో షూట్ చేయలేదు. అమ్మ నేను అక్క కలిసి కూర్చుని అట్లా ముచ్చట్లు ఆడుకుంటూ కాఫీ తాగేశాను. సో అదనమాట. ఇదైతే ఈరోజు డైలీ వ్లాగ్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి మహర్నవమి పూజ ఎలా చేసుకున్నామన్న వీడియో అయితే రిలీజ్ చేస్తాను. మళ్ళీ రేపు ఈవినింగ్ డైలీ వ్లాగ్ రిలీజ్ చేస్తాను. ఎల్లుండి వచ్చేసి దసరా ఎలా చేసుకున్నామని మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్ డైలీ వ్లాగ్ చేస్తాను. ఇంకా పండుగలు అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కూడా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. అకేషన్ ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడేమో మార్నింగ్ ఫెస్టివల్ది, ఈవినింగ్ డైలీ వ్లాగ్స్ అట్లా చేస్తాను. లేదంటే డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఇంకా నా ఛానల్లో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి, కొత్త అప్డేట్స్ రాబోతున్నాయి. మా లైఫ్లో జరగబోయే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ గురించి కూడా మీ అందరికీ చెప్పబోతున్నాను. ఈ మాట చెప్పాలంటే కొంచెం బాధ, కొంచెం సంతోషం అండి. ఏంటి బాధ ఏంటి, సంతోషం ఏంటి, అవన్నీ కూడా రాబోయే వీడియోలో మీకు ప్రతిదీ చెప్తాను. ఇప్పటి నుంచి నేను కొంచెం బిజీ కూడా అయిపోతాను. బట్ ఎంత బిజీ అయినా కూడా నా అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. వ్లాగ్స్ అన్నీ రిలీజ్ చేస్తాను. ప్రతి విషయం మీతో నేను పంచుకుంటాను. ఎందుకంటే మీరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే నా ఛానల్ అంత ముందుకు వెళ్తుంది, ఓకేనా? మీరు వీడియో చూడగానే లైక్ ఇచ్చారనుకోండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వారు వ్లాగ్స్. బాయ్ బాయ్.